Play. So guys, welcome back to the channel. Vishal, please off your music, man. Let's do it. Big Boss, आप रहिया. Sorry. First video, Big Boss reactions. టీఆర్పీ ఎక్కువ రావాలి. అంతా అస్సాం అనిపిస్తుంది చెప్పు. కిడ్నీలు కోషిస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అమ్మా దిస్ ఇస్ ఫర్ యూ. అమ్మా నాకు డబ్బులు వస్తాయి. నేను ఈ డబ్బులు ఇంటికి తెస్తా. కుప్పలు ఇల్లు కట్టుకుందాం. డైలీ అడిగావు నేను మాట్లాడలేదని. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ. ఐ లవ్ యూ. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. కాదు ఏమన్నది, అమ్మ డైలీ అడుగుతున్నావు. యు ఆర్ నాట్ ప్లేయింగ్ వెల్ అని. దిస్ ఇస్ ఫర్ యూ. సెలక్షన్ లోనే ఒక టాస్క్ ఇలా ఆడితే ఇంత చేస్తుంది, ఒక్కసారి ట్రోఫీ చేతిలో పెడితే ఇంకెంత చేస్తుందో. కాదు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేరెంట్స్ కెరియర్లో ఫోర్స్ చేస్తారు బేసిక్గా, డాక్టర్ గారా ఇంజనీర్ గారా అని. ఇక్కడ వీళ్ళ అమ్మ యు ఆర్ నాట్ ప్లేయింగ్ గుడ్, ప్లీజ్ డూ బెటర్ అంటే డబ్బులు దట్స్ ఓకే. పేరెంట్స్ డబ్బులు వస్తాయి. డబ్బులు బిగ్ బాస్ ఆడు 50 లక్షలే. మళ్ళీ పల్లె ప్రశాంత్ గారు లేక అందరూ వచ్చి అన్న 50కి 50 రాలేవన్నా, సగానికి సగం కట్ చేసుకుంటారు స్టూడియో. ట్యాక్స్ పోయిందిగా. కార్ ఇచ్చాడు 10 లక్షలు. హలో గాయ్స్, నేను మీ వంకర టింకర్ వరలక్ష్మిని. ఈ రోజు మనం కొత్త రివ్యూతో మీ ముందుకు సో బిగ్ బాస్ సీజన్ నాకు సడన్ గా థాట్ ఎక్కడో పోయింది. వంకర తింకర్ అంటే ఏముండే వంకర ఎపిసోడ్ 4 లో ఈరోజు అందరి గురించి ఇచ్చి పడేస్తాను. సో అందరిలాగా నేను చెప్పండి, నా వేళ నేను చెప్పుకుంటాను, బిల్డప్ చెప్పుకుంటాను కదా. సో ఎలా చెప్పినా మీరు వింటారని నాకు నమ్మకం ఫ్రెండ్స్. అందుకే ఎలా చెప్పినా వింటారు. మీరు ఎర్రి పువ్వులు రా అని నాకు తెలుసు ఫ్రెండ్స్ అనబోయి కవరింగ్ ఇస్తుంది. నేను ఎట్లా పెట్టినా మీరు చెప్తారు గాయ్స్, వింటారు గాయ్స్. అటు మీరు ఎర్రి పువ్వులు. మీరిద్దరు సిఐడికి వెళ్ళిపోవాలి, అంత క్లోజ్ గా చూసిరు అంటే. యాక్చువల్ గా మీరు తన ఫోన్ మీద ధ్యానం పెట్టిర్రు, మళ్ళా ఫోన్ ఎంత నేను అక్కడ చూసా, అక్కడ దగ్గర పడ్డది. అర్థమైంది. అదే అనుకుంటాను, ఫోన్ చూడలేవు ఇంకేదో చూడబోయి ఫోన్ అడ్డం పడ్డదని నాకు అర్థం. నిన్న నేను చాలా పొగిడానండి నవదీప్ ని. బట్ ఈ రోజు వచ్చేసి నవదీప్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినాడు అనిపించింది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే మీరు చేసే ఓవర్ యాక్షన్స్ కంటే చాలా తక్కువ నవదీప్ అనుకుంటున్నాడు, మీరు చేసే ఓవర్ యాక్షన్స్ కంటే తక్కువ. నవదీప్ ఓవర్ యాక్షన్ చేయడానికి డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఓవర్ యాక్షన్ చేయడానికి డబ్బులు రావట్లేదు. ఇంకా క్రిటిసిజం వస్తుంది. ఎవర్రా మీరంతా? హలో గైస్, అందరికి నమస్కారం. నేను మీ వంకర టింకర్ వరలక్ష్మిని. ఎవరైతే మన కిందకెళ్ళు అన్న, అదే ప్లేస్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదు, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి టింగ్ మన బెల్. ఈ రోజు మనం దమ్ము శ్రీజ గురించి మాట్లాడుకుందామండి. అబ్బా, ఆ పిల్ల బ్రెయిన్ గానీ, ఆ పిల్ల బాడీ కంటెంట్ కానీ ఏముందండి అబ్బాయి. నాకైతే ఆ పిల్ల పిచ్చి నాకు శ్రీజ బాడీ మీద ఈమె కన్నా వేస్తే నాకు ఏదన్నా తేడానా అనిపించింది ఫస్ట్. ఇండియా ఫర్ ఎల్జిబిటిక్యూ అట్లా. నా ఓటు మొత్తం నేనంతా దమ్ము శ్రీజకే ఇస్తున్నా. నేను దమ్ము శ్రీజకు బిగ్ ఫ్యాన్ అయిపోయాను. సో మీకు కూడా ఆడపులి అని అనుకుంటూ చెప్పు. నువ్వు తీసేయి పైకి నాకు ఏదో మాట్లాడుతున్నా. నవదీప్ గారు నిజంగా ఆడి చేసి ఓవర్ యాక్టింగ్ వద్ద పోయా, ఓవర్ యాక్షన్ పోయాడు. అసలు ఆడు ఏం పీకాడు అన్నాడు. సినిమాలో సక్సెస్ కాలేకపోయాడు. ఆడి సినిమాలు కూడా సరిగ్గా ఆడవు అసలు ఎక్కడ. అన్నా జర కంట్రోల్ ఉండాలి, మరి ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాక్ట్ మాట్లాడద్దు. కానీ ఒక మాట అన్న, నవదీప్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, దాన్ని అల్లు అర్జున్ ఏమని పిలుస్తాడు తెలుసా? బావా అని పిలుస్తాడు. నవదీప్ గారు చిన్నోడు కాదు, కొన్ని ఓల్డ్ సినిమాలు చూడు, కొన్ని పెద్ద హిట్, యాక్టింగ్ మంచిగా చేస్తాడు.
అరే వాడు అన్న వాళ్ళు వాడు చిన్నోడే అరే రైట్ మళ్ళా నవదీప్ అనుకుంటే వాడికి యాక్టింగ్ ఇది దొరుకుతుంది ఒక సినిమాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాయి. వీడికి ఆకు తెలియదు పోకు తెలియదు. అది జస్ట్ టిఆర్పి షో అన్న, జస్ట్ టాక్సిసిటీతో ఆడియన్స్ ని పెంచడానికే జడ్జిలు అట్లా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నేను కంప్లీట్లీ అడ్మిట్ చేస్తాను, ఎందుకంటే వితౌట్ కొన్ని కాంట్రవర్సీ లేకుండా షో లేవదు ఇంకా, లేకపోతే కష్టం. ఇలాంటి ఎర్రిపోకులు ఎమోషనల్ అవ్వాలని అది అట్లా లాగుతారు. పిచ్చి పడకోళ్ళు తీసుకున్నదే మళ్ళీ అయిపోయింది. మీరిద్దరు ఒక సేమ్ నంబర్ తో టై అయిందా? నువ్వు నాకివ్వు నేను నీకివ్వు అనే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. దాన్ని బ్రేక్ చేయవచ్చు. ఈ ఆలుగడ్డలో నాకు అర్థం కాలేదు ఏంది అసలు టాస్క్. ఆలుగడ్డ పంచాయతీ అంటే ఒకటే పిక్ చేసి ఐ థింక్ వేయింగ్ స్కేల్ లో ఏది ఎక్కువ వే అవుతుందో ఐ థింక్ దట్ కండక్టర్స్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కేజీ 20 కేజీ ఆంటీ కేజీ 30 అడిగింది, వాడు 40 అన్నాడు. దానికి నీ బ్లౌజ్ కూడా రాదన్నాడు. లొల్లే వాట్ ఇస్ ఆల్ దిస్? మనీష్ అప్రూవ్ చేశాడు మరి ఇది. ఇమాజిన్ ఇప్పుడు ఆయన ఆమె స్కిన్ మీద ఇట్లానే వాట్ ఈస్ దిస్, ఇది ఎలా ఉన్నప్పుడు ఇది ఎలా లేదా అంటే ఒకటి చెప్పాలనిపించింది అన్న, ఈ టాస్క్ లో రియల్ గా మన డీమన్ పవన్ ఉన్నాడు కదా, ఆయన కూడా పర్ఫామ్ చేశాడు. అసలు ప్లేట్లు కడిగినప్పుడు అది పట్టలేకపోతే వాటర్ వెళ్ళదు, కొంచెం ఉంటది ఎట్లయినా ఉంటది. వాళ్ళు అది కన్సిడర్ చేయకుండా ప్లేట్లు ఇసిరేసి కొంచెం డెరోగేటరీగా మాట్లాడారు. నాకు రియల్ గా ఈ ఇన్స్టెన్స్ లో శ్రీముఖి కొంచెం కాదు చాలా ఓవర్ యాక్షన్ గిన్నె పడేసింది ఒక దగ్గర, గిన్నెలు పడేసింది. నాకు అసలు మనోడిని చూసిన తర్వాత నాకు లిటరల్ గా నేను చాలా కంట్రోల్ చేసుకున్నా. నీకు ఏం కంట్రోల్ అయిందో నాకు తెలియదు, నాకు ఒక్కటే వినపడ్డది. బీజిఎం మంచి ఎఫెక్ట్ ఇస్తుంది, ట్రీట్ చేయడం తప్పు అంటున్నారు వాడు. బాయ్ అర్థమైంది. ఆ ప్లేట్ మీద ఏంది మస్కా మస్కా అంటే నీ మొహం మీద ఉన్న మస్కా కంటే తక్కువనే. మళ్ళీ ఇది ఇంకొక షో ఓపెనింగ్ లో మనం లైఫ్ అంతా వేస్ట్ టైం. కమ్ 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 మామూలు బీజిఎం కాదు, మామూలు బీజిఎం ఎఫెక్ట్ కాదు. వెళ్తారు ఏదో పీకినట్టు పొడిచినట్టు అయిపోయిందని వెళ్తారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ షో పేమెంట్స్ ఇవ్వకపోతే ఎట్లా, మళ్ళీ వచ్చి కూర్చుంటారు, మళ్ళీ అదే లవడాలు పెట్టుకుంటారు, మళ్ళీ పోతారు. ఇంట్లో నేను అందుతూ పోతారు. స్ట్రాటజీ జడ్జెస్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మన ఫోకస్ గేమ్ మీద ఉండాలి. అది చేయకుండా వాళ్ళకి ఆన్సర్ చెప్తే ఇటు చూస్తే దిక్కు చూస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దిక్కుమాల జీవితం అయిపోతుంది. అది కూడా కరెక్టే కదా సార్. తలుపుతున్నావు, నీ గురించే చెప్తున్నాడు, దిక్కులు చూస్తున్నావు చక్కగా చేయలేదని. ఎవరి గురించి ఇదంతా టాపిక్? శ్రీజ అనుకున్నా, ఎవ్వరి గురించి చెప్పినా అది శ్రీజ గురించి. రాడ్ పర్సనల్ టార్గెట్ చేసి బాయ్ మళ్ళీ దండుపాలెం అంటది. నేను ఏ జోక్ బాయ్ కోసం ఆల్రెడీ వేసుకున్న షర్ట్ ఇప్పి అన్హైజీనిక్ లా క్లీన్ చేయొచ్చా? వాళ్ళ ఇంట్లో అయితే అలాగే చేస్తారా? చేస్తారు. దట్ ఇస్ హౌ లైక్ యు వేర్ దట్ షర్ట్ అండ్ అది స్వెట్ ది. టాస్క్ లో ఎక్కడ నా షర్ట్ తీయొద్దని ఎక్కడ చెప్పలా. షర్ట్ తీయొద్దని కాదు, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. టాస్క్ లో ఎక్కడ షర్ట్ తీయొద్దని చెప్పలేదు. సరే మీరు ఆర్గ్యూ చేయాలంటే వేగ్ ఆర్గ్యూ చేయండి, ఓకేనా? ఏమన్నాడు వద్దు ఆర్గ్యూ ఏమన్నాడు? వేగ్ గా ఆర్గ్యూ చేయండి. అదే మీకు చెప్పట్లా, మీరు ఒక్క నిమిషం నాకు ఆవిడ చెప్తున్నా, ఆమె మొదలు పెట్టింది కాబట్టి ఆమెకే చెప్తున్నా. ఈ టాస్క్ ఎట్లా అంటే, ఆ టాస్క్ లో ఏం చేస్తారంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని ఒక ఫ్లోర్ లో ఒక పార్ట్ ని క్లీన్ చేయమని ఇస్తారు అనమాట. మన డాంక్ అంకుల్ గాడు ఖాళీ షర్ట్ తీసి పడేది క్లీన్ చేసి దిగుతాడు. ఈ అమ్మాయిలందరూ అంటే వాడు ఇచ్చి పడదింగుతాడు అన్న, ఒక లెవెల్ ఇచ్చి పడదింగుతాడు డైరెక్ట్. అంతుంటే అమ్మాయిలు మీరు కూడా షర్ట్ తీసి క్లీన్ చేయండి.
ఎన్నిసార్లు పడేస్తారా? అరే ఓడరా ఇది. కాయలు కోసుకుంటా, కాయలు మా అమ్మ ఒకసారి నేను ఒక ప్లేట్ పడేసా అన్న. ప్లేట్ పడేస్తే ప్లేట్లు పడేస్తావురా అని చెప్పి నన్ను ఒక గంట తిట్టిందన్న. లిటరల్ గా మిగతా వాళ్ళు ఎవరైనా అట్లా గిన్నెలు పడే గిన్నెచ్చుకుని కొడతారేమో దీన్ని. మా ఇంట్లో అయితే అదే గిన్నె తీసి నెత్తి మీద దెంగిడు అనుకో 2 రోజులు బోస్ ఉంటుంది. అవునన్నా గంట తెచ్చుకుంటారు. చూడు ఆ బీజం చూడు, కాయలు అదే కదా కాయలు కోసుకుంటా అని వస్తుంది. పనే ఉండదు. బిగ్ బాస్ లో ఎక్కువ పడే బీజిఎంలు సాడ్ అంతే. ఇవన్నీ అలవాటేనా మనకి శ్వేత? ఇవన్నీ అలవాటేనా మనకి శ్వేత? నేను హానెస్ట్ చెప్తున్నా, నాకు తెలిసి అంతా పిఆర్ అన్న. టాస్క్ నేను చెప్తున్నా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, డైలీ వాళ్ళకి రెమ్యునరేషన్ ఉంటది, వాళ్ళు ఫ్రీగా ఆడతలేరు, టైం ఫ్రీగా ఇస్తలేరు వాళ్ళు. ఈడు సాడ్ బీజిఎం లో మీమ్స్ చేసి పిఆర్పీ మీద అంతా. బాసాన్లు తోముకునేది, ఇల్లు ఉడుచుకునే అంత పెద్ద పని లేదు మా ఇంట్లో. నన్ను వదిలేసిపోతే నేనే చేసుకుంటా. బట్టలు అది ఊడొస్తే సాడ్ బీజిఎం వేస్తుంటాడు పిచ్చి పాడుకోడు. ఏ లంజోడు ఏమున్నారా నువ్వు దొడ్డికి పోయినా వేసుకో. దొడ్డికి పోయిన వస్తుంది. కొట్టుకుంటాడు 2 సార్లు గట్టిగా. మధ్యలో స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్.